ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఫకీర్ సిరీస్. ఫకీర్ 2 ప్రయాణం కొనసాగుతోంది. ఇందులో ఈరోజు మనం 12వ ఎపిసోడ్లో ఉన్నాము. మనం ఈతన్ స్టోరీ ద్వారా మనం చాలా నేర్చుకున్నాము. మనకి బాబా యాస్ట్రల్ సర్జరీ అంటే ఎట్లా ఉంటుందో చూపించారు. ఆత్మతలాల్లో ఈ దివ్యాత్మలు ఎంత పని చేస్తున్నారో, ఎంత మన కోసం తప్పిస్తూ మనకి నిత్యం హెల్ప్ చేయటానికి ట్రై చేస్తున్నారు, ఆత్మోన్నతి కోసం ట్రై చేస్తున్నారు, మన కర్మల నివృత్తి కోసం, మనలకు దుఃఖ రాహిత్యాన్ని ఆ ఆ మార్గాన్ని చూపించడానికి కానీ వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారనేది మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు బాబా. అలాగే మనకి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఆ ఒక కోరికతో చనిపోతామో, అది పక్క వ్యక్తి మీద ఒక ఎక్స్పెక్టేషన్ అయినా సరే, ఇప్పుడు ఆ వృద్ధురాలి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అలా ఎప్పుడైతే మితిమీరిపోయి విపరీతమైన వాంఛలతో ఆవిడికి ఉన్నది ఒకటే ఏంటంటే, నాకు గ్రాటిట్యూడ్ చూపించలేదు, నాకు ఆ కృతజ్ఞతా భావం కానీ, అతను మళ్ళీ వచ్చి నాకు కొంచెం సేవ చేయటం కానీ, ఎటువంటి చర్య కానీ, అట్లీస్ట్ నోటి మాటతో కానీ తను కృతజ్ఞత చూపించలేదు. అందుకని అది చివరి వరకు మనసులో పెట్టుకోబట్టి ఆ కర్మ తను నెక్స్ట్ జన్మకి తెచ్చుకొని ఈతన్ ఆవిడికి హెల్ప్ చేసేలాగా చేసింది. అలాగే అమిత్ ఎవరైతే తన కొడుకుగా వచ్చాడో, ఆ పూర్వజన్మలో తను పెంచుకున్నాడు, అంటే జాగ్రత్తగా పెంచాడు కాబట్టి అతనికి కూడా కొంత ఆ కర్మానుబంధం ఉందన్నమాట. అది ఆ కర్మ తీర్చుకోవటానికే మళ్ళీ జన్మ తీసుకొని అంత సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నా, అంటే తనకి ఇంకా పిల్లలు ఉన్నా సరే ఆ వృద్ధురాలికి అమితే దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. తను ఎంత తన ఆరోగ్యం దెబ్బతింటున్నా, ఆర్థికంగా తనకి కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ బాధ్యత తీసుకుని చక్కగా, ఎందుకంటే పూర్వజన్మలో తెచ్చుకున్న కర్మ అది. అదే అతనికి తెలిసినా తెలియకపోయినా ఈ ఈ కథలో తనకి తెలియదు అదంతా కూడా. పాత జన్మలో ఇదంతా జరిగిందని తెలియదు, కానీ చక్కగా తన బాధ్యత ఏదో నిర్వర్తిస్తాడు. అదే మనందరం కూడా తెలుసుకోవాల్సింది. కొన్ని మన చుట్టుపక్కల చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక బెడ్ మీద ఆ బాధ్యత పడుతుంది. అంటే ఆ కర్మ బంధం అలా వచ్చింది అనుకోవచ్చు. కానీ అలా అని మనం తల్లిదండ్రుల్ని బాధ్యత లేకుండా వదిలేయాలని కాదు. బట్ ఎంతో ఉంటుంది. మనం ఇప్పుడు జరిగే ఈ నిత్య జీవితంలో గనక గమనించుకుంటే, ప్రతి ఈవెంట్, ప్రతి ఎపిసోడ్, మన లైఫ్లో రోజు కలిసే వ్యక్తులు కానీ, జరుగుతున్న సంఘటనలు కానీ, వీటి వెనకాల ఎంతో ఒక భాగవతమే ఉంటుందన్నమాట. సో అదే మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనలో ఉన్న అర్షడ్ వర్గాలన్నిటినీ గమనించుకుంటూ, కోరికలు, విపరీతమైన కోరికలు కానీ మన వాళ్ళ మీద, అంటే భర్త అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, అత్తమామలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే, మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మన దుఃఖానికి దారి తీస్తాయి. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం, నో ఎక్స్పెక్టేషన్స్. మనం చేయాలనిపిస్తే చేద్దాము, దాని మీద ఫలితం మీద ఎటువంటి ఆసక్తి లేకుండా నాకు చేయాలనిపిస్తోంది, దిస్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ అన్నట్టు చేసి ఇంకా దాన్ని అక్కడే వదిలేయటం. మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. దాని రిజల్ట్ ఎట్లా ఉంది, ఒక వ్యక్తికి సహాయం చేస్తే వాళ్ళు బాగున్నారు, ఓకే, బాగుంటే ఓకే, నేను ఇంతవరకు చేయగలిగాను, చేశాను, ఐఎమ్ డన్ అన్నట్లు వచ్చేస్తే ఎటువంటి కర్మ బంధాలు ఉండవు. ఆ అనాసక్తత, డిటాచ్మెంట్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. సరే, ఇంకా ఈరోజు 12వ ఎపిసోడ్లో ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారో, ఈరోజు మరి అన్న కొత్త స్టోరీ చెప్పబోతున్నారో చూద్దాము. వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఈస్, ఈరోజు ఆ ధ్యానం చేపిస్తున్నారు బాబా. అది మీకు కొంచెం టైం చూసుకొని, మీకు వీలైతే కనుక ఒక 10 నిమిషాలు మనం బాబా ఏ ప్రక్రియ అయితే ఇక్కడ ఇచ్చారో, బాబాతో కూర్చొని మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ మనకి ఒక మెడిటేషన్ టెక్నిక్ ఇచ్చారు బాబా దీంట్లో.
సో ముందే చెప్తున్నాను, సో దట్ యుల్ బి రెడీ, మీరు రెడీగా ఉంటారు, కొంచెం టైం చేసుకుని కూర్చుంటారని. ఒక 10 నిమిషాలు పట్టొచ్చు. ఒకవేళ మీరు డ్రైవ్ చేస్తూనో లేదా ఏదైనా పని చేస్తూ వింటున్నట్లయితే తర్వాత వచ్చి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ, ఆ, ధ్యానం ఫాలో అవ్వచ్చు. సో ఒక చిన్న కప్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్లో నీళ్లు కూడా కొంచెం పక్కన పెట్టుకోండి. ధ్యానం మనం స్టార్ట్ చేసే ముందు ఒక కొంచెం నీళ్లు తాగి స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఓకే, లెట్ us స్టార్ట్. ఈరోజు మనకి ఏం చెప్తున్నారు బాబా? బ్లాండీ రుద్ర వద్దకు వచ్చి తన తోక ఊపడం మొదలుపెట్టింది. ఆమె తన యజమానిని గుర్తించగలిగింది, మరియు ఈ పరిస్థితి యొక్క వైరుధ్యం రుద్రను ఆశ్చర్యపరిచింది. అంటే ఆ మనకి కుక్కలకి ఆత్మలు కనిపిస్తాయి అంటారు. అందుకే ఎక్కడన్నా రోడ్డు మీద కానీ ఇంట్లో ఎవరికైనా కుక్కలు ఉంటే అకస్మాత్తుగా ఏమీ లేకుండానే, ఏమీ జరగకుండానే అవి అరుస్తూ ఉంటాయి, పైకి చూస్తూ అరుస్తూ ఉంటాయి. అంటే ఏదో కనిపిస్తున్నాయి వాటికి అన్నట్టు. అట్లాగే ఈ బ్లాండీ మీకు గుర్తున్నట్లయితే రుద్ర అంటే చాలా ఇష్టం బ్లాండీకి. రుద్రకు కూడా బ్లాండీ అంటే వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ బ్లాండీకి రుద్ర కనిపిస్తున్నాడు అనమాట. చూసి తోక ఊపుతాంది ఆ బ్లాండీ, ఆ రుద్రాన్ని చూసి. మానవ జాతి దేవుని స్వరూపంలో సృష్టించబడింది, కానీ తన నిజమైన స్వరూపం నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. అంతేకాక తన ఉన్నత స్వరూపాన్ని చాలా దుమ్ముతో కప్పివేసింది. ఏంటది? కోపం, అసూయ, కామం, లోభం, సోమరితనం అనే దుమ్ము. దేవుని స్వరూపంలో సృష్టించబడినప్పటికీ మానవ జాతి భూమిని మరియు జీవించడం అనే చర్యను భయంకరమైన చిత్తడి నేలగా, సజీవ నరకంగా మార్చివేసింది. అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలతోనే మన నిజ స్వరూపాన్ని మనకి మనమే కప్పివేసుకుంటున్నాము అని చెప్తున్నారు. మానవ జాతిలో చాలా మందికి ఎలా జీవించాలో తెలియదు, మరియు ఎలా జీవించాలో తెలిసిన వాళ్ళు కర్మశుద్ధి అంటే కార్మిక్ క్లెన్జింగ్ కారణంగా అటువంటి నరకం గుండా వెళ్తున్నారు. చావు ఒక ఆనందకరమైన విశ్రాంతిగా మారింది. అంతే కదా, చాలా మంది మన సమాజంలో మొత్తం టోటల్ ఈ ప్రపంచంలో చూసుకుంటే 95% అట్లీస్ట్ ఎలా జీవించాలో తెలియదు. కేవలం మనకి కొంతమందికి అసలు పని చేయటం కూడా ఇష్టం ఉండదు. ఆ పని చేసే వాళ్ళేమో జస్ట్ బ్లైండ్గా ఫ్యామిలీని చూసుకోవటం, వస్తున్నాము ఇట్లాంటివే లౌకికంగానే ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా కానీ భక్తిగా కానీ ఒక ఎటువంటి ఆరాధన కానీ ఇటువంటి లైఫ్ స్టైల్లో ఉండవు అనమాట. అట్లా ఉన్నవాళ్ళు ఏది ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుదాము అని ఉపక్రమించిన వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకేమో ఈ కర్మశుద్ధితోనే సరిపోతుంది. ఎన్నో కష్టాలు, దుఃఖాలు, ఆరోగ్య సమస్యలు ఇట్లాంటి వాటితోనే అంత దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మరణం అనేది ఒక విశ్రాంతిగా మారిపోయింది. ఇట్లా అయిపోయింది సమాజం కానీ, ప్రపంచం కానీ, మానవ జాతి ఇలా అయిపోయింది అని చెప్తున్నారనమాట. కానీ జంతువులు తమ సహజ స్వభావాన్ని నిలబెట్టుకున్నాయి. అందువల్ల ప్రకృతి యొక్క పనితీరుతో భౌతిక మరియు అతీంద్రియ రెండిటితోనూ చాలా ఎక్కువగా ముడిపడి మరియు సామరస్యంతో ఉన్నాయి. అవి చక్కగా జంతువులు, వాటికి ఏం ఉండదు, ఏ రోజుకి ఆ రోజు కొత్తగా స్టార్ట్ అయిపోతాయి. మనకి బయట ఇప్పుడు సమ్మర్లో చూస్తే గనక ఈ ఆ, చిన్న చిన్నవి ఉడతలు కానీ, ర్యాబిట్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తే చక్కగా కిచకిచ ఆడుకుంటాయి. అవి ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటే మళ్ళీ వెళ్ళిపోతాయి. అది వాళ్ళ మెమరీ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు, మర్చిపోతాయి. మళ్ళీ వెళ్తాయి, తినటానికి ఏదో తెచ్చుకుంటాయి. అక్కడే రోడ్డు మధ్యలో నుంచి వాటి కోసం మనమే కార్లు ఆపాలి, అక్కడే కూర్చుని తింటా ఉంటాయి. చాలా ముద్దుగా ఉంటుంది వాటిని చూడటానికి. అవి స్నో పడుతుందని కంప్లైంట్ చేయవు, మండు టెండలుగా ఉన్నాయని కంప్లైంట్ చేయవు. ఎక్కడ ఎప్పుడు చూసినా సరే అవి అట్లా బయట తిరుగుతూనే ఉంటాయి. మనమే అబ్బా ఏంటి ఎంత వేడిగా ఉంది, అమ్మ ఏంటి ఎంత ఉక్కపోస్తుంది, లేకపోతే ఇంత స్నో గడగడ గడ్డగట్టుకుపోయే స్నో ఏంటి అని మనమే కంప్లైంట్ చేస్తాం. మనం ప్రకృతికి కొద్దిగా విరుద్ధంగా ఉంటాం ఎప్పుడు కూడా. కానీ ఈ జంతువులు మాత్రం అవి ట్యూన్ అయిపోయి ఉంటాయి నేచర్తో. నిజంగా ప్రశాంత మనస్సుతో అంటే ప్రశాంతమైన ఆత్మతో లేదా ప్రశాంతమైన వాతావరణంలో విషయాలను చూసినప్పుడు చాలా చర్యలు మరియు కోరికలు వ్యర్థత అర్థమవుతుంది. అంతే కదా, మన మైండ్ ఎప్పుడన్నా కామ్గా ఉంటేనే అసలు ఈ మైండ్లో ఏం జరుగుతోంది, ఎటువంటి ఆలోచనలు నేను ఆలోచిస్తున్నాను, ఏంటి ఎంత స్టూపిడ్గా ఆలోచిస్తున్నానా నేను, లేకపోతే ఇన్ని కోరికలు ఉన్నాయా నాలో,
ఇన్ని వ్యామోహాలు ఉన్నాయా నాలో అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే స్థిమితంగా కామ్గా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. మన మైండ్ ఎప్పుడైతే ఎంతో వేగంగా 200 మైల్స్ పర్ అవర్ ఒక ఇక జెట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు అసలు ఏం చేస్తున్నామో కూడా మనకు ఆ ఎరుక ఉండదన్నమాట. అయితే బేటా, ప్రతి వ్యక్తి యొక్క నిజమైన ఉద్దేశము దేవుడికి దగ్గరగా వెళ్ళి ఆత్మ సాక్షాత్కారం పొందటమే. జీవితానికి మీ ఉత్తమమైన ప్రయత్నం చేస్తూ సకారాత్మక సమర్పణ అంటే పాజిటివ్ సరెండ్రెన్స్ స్థితిలో ఉండటం ద్వారా పరమాత్మతో ఐక్యం కావడం మరియు మీతో మీరు సామరస్యంగా ఉండడం. అంటే మనతో మన సామరస్యంగా ఉండటం అంటే మైండ్ బాడీ స్పిరిట్ అంతా మనోవాక్కాయ కర్మలు అన్నీ ఒక అలైన్మెంట్లో ఉండటం అన్నమాట. అదే నిజమైన జీవన విధానము. నాయనా, ఈ మార్గంలో ఒకరు తన కర్మ ద్వారా వెళ్ళాలి మరియు తన కర్మ పత్రంలో అంటే కార్మిక్ బ్యాలెన్స్ షీట్లో ప్రతికూల కర్మను అంటే నెగిటివ్ కర్మను జోడించకుండా ఉండడానికి ప్రయత్నించాలి. మన వంతు ఉన్నతమైన ప్రయత్నం చేయమంటున్నారు. మీకు వీలైనంత ఎంత ఆ, ఎంత అంటే అంత ఉన్నతమైనది ఉన్నాటిలోకి ఆ టాప్ మోస్ట్ తీసుకొని దాన్ని ప్రయత్నించండి. మన గోల్ ఏంటి, లక్ష్యం ఏంటి అంటే భగవంతునికి చేరువ అవ్వటం. అదే ప్రతి ఒక్కళ్ళి లక్ష్యం. మీకు అది రియలైజ్ అయినా అవ్వకపోయినా అది అందరి గోల్ అదే అని చెప్తున్నారనమాట. ఏంటి మనకి ఈ మనకు ఒక కర్మ ఉంది, పుణ్యకర్మలు పాపపు కర్మలు, ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఉంది కదా. అందులో ఇంకా మీరు మనం చేయాల్సింది ఏంటి, గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ పాపపు కర్మల వైపు ఇంకా బరువు పెట్టకుండా ఉండాలన్నమాట. అంటే మన పాపపు కర్మలు మనస్సుతో ఆలోచనల్లో కానీ మన మాటల్లో కానీ లేదా చర్యల్లో కానీ మనోవాక్కాయ కర్మలు ఎందులోనూ కూడా మీరు ఆ నెగిటివ్ కర్మని యాడ్ చేసుకోవద్దు. ఇందులో ముఖ్యమైనది ఆలోచనలు. మనం కనిపించవు కదా ఆలోచనలు, కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తాం. అది చాలా గమనించుకోవాలి. అవి కూడా కర్మ దీంట్లో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నారు. ఒకసారి నువ్వు నాకు రుచిలేని టీ మరియు కొన్ని ఫ్యాన్సీ శాండ్విచ్ అందించావు. అది కరక్కాయలా రుచించింది, కానీ నువ్వు నాకెంతో ప్రేమతో వడ్డించావు కాబట్టి అది నేను తిన్న అత్యంత రుచికరమైన భోజనాలలో ఒకటిగా నిలిచిపోయింది. అది వీళ్ళిద్దరికి బాబా ఎప్పుడు టీజ్ చేస్తూ ఉంటారు కదా రుద్రాని. నువ్వు ఒకసారి ఒక శాండ్విచ్ చాలా రుచిగా లేనిది ఇచ్చాడంట, టీను శాండ్విచ్ ఇస్తే బాబా చక్కగా తిన్నారు. ఎందుకంటే అందులో ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం పెట్టాడు రుద్ర అంటే ప్రేమ. చాలా ప్రేమతో ఇచ్చాడు, అమాయకంగా ఇంతే చేయగలను అన్నట్టు. కానీ బాబాకు పెట్టాలి అన్న ఆ లోపల ఆ భావనతో ఇచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు కాబట్టి బాబాకి అది అన్నింట్లోకి రుచికరమైన భోజనాల్లో ఒకటిగా నిలిచింది అంట. అందుకే మనకి ఎంత ఆడంబరాలకు పోయి పూజలు చేసుకునేటప్పుడు ఏదైనా బాబా భజన చేసేటప్పుడు కానీ ఆ విందులు ఆర్భాటాలు అసలు బాబాకి అవి నచ్చనే నచ్చవు. ఊరికే అది మన తృప్తి కోసం చేసుకుంటాం. ఎంతో మందిని పిలవటం కానీ చాలా ఫ్యాన్సీగా కానీ ఖర్చు ఎక్కువ పెట్టేసి ఈ పదార్థాలు చేయటం అన్ని కానీ ఏమక్కర్లేదు. ప్రేమతో అసలు మనం తినే భోజనంలోనే ఒక్కసారి బాబా అని తలుచుకుంటే నా ద్వారా నువ్వే భోంచేస్తున్నావు అని తీసుకున్నా చాలు, అది బాబాకే అర్పితం అవుతుందన్నమాట. అది ఆ ప్రేమ. అయితే అప్పుడు నువ్వు నన్ను అడిగావు ప్రతికూల కర్మ భారాన్ని తగ్గించుకొని సకారాత్మక కర్మను అంటే పాజిటివ్ కర్మ పెంచుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన, ఖచ్చితమైన మరియు త్వరితమైన మార్గాలు ఏమిటి అని అప్పుడు అడిగాడంట రుద్ర ఆ శాండ్విచ్ టీ ఇచ్చినప్పుడు. ఏంటి బాబా, ఫాస్ట్గా చాలా చాలా అది చాలా అదేంటి పోటెంట్ది అనమాట. వెరీ హయ్యెస్ట్ క్వాలిటీది. చాలా ఫాస్ట్గా కర్మని నివృత్తి చేసుకోవటానికి ఆ ఖచ్చితంగా జరిగేది, ఆ ఫాస్ట్గా జరిగేది ఏంటి అని అడిగాడంట. ఇదేంటి పాజిటివ్ కర్మని పెంచుకోవటం ఎట్లా, అది తన క్వశ్చన్. పాజిటివ్ కర్మని ఫాస్ట్గా ఎఫిషియెంట్గా ఎట్లా పెంచుకోవాలి బాబా అని అడిగాడంట. అప్పుడు అప్పుడు రుద్ర అంటున్నాడు, అవును, ఆ రోజు నాకు బాగా గుర్తుంది. మీరు ఋషిలా తల ఊపి నేను బ్లాండీ తల నిమురుతున్నట్లు నా తలను మీరు నిమిరి ఆ తర్వాత రోజులు తడబడి కనిపించకుండా పోయారు అంటున్నాడు రుద్ర. అడిగాడు కానీ బాబాని అక్కడి నుంచి వెళ్ళిపోయారంట.
నేను నా కుమారుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టను. నా పిల్లలే దూరంగా సంచరిస్తారు. ఆ మాటల్లో బాబా ఎప్పుడైతే అట్లా మాట్లాడతారో అందులో ఒక ప్రేమతో, ఎంతో ప్రేమతో కూడిన ఒక ఆవేదన కనిపిస్తుంది అక్కడ. ఆహ్, నేను మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టనురా! మీరే దూరంగా వెళ్ళిపోతార్రా నా నుంచి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాబా. దాని అర్థం ఏంటి బాబా అంటున్నాడు రుద్ర. సూర్యుడు అదృశ్యమయ్యాడని రాత్రి పడదు. భూగోళంలోని ఆ భాగం సూర్యునికి తన వీపు చూపించినందువల్ల రాత్రి పడుతుంది. సూర్యుడెప్పుడూ స్థిరంగా మెరిసే కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. భూమి సూర్యునికి తన వీపు చూపించాలని నిర్ణయించుకుంది. అందుకే ఆ ప్రాంతంలో చీకటి అనుభవమవుతుంది. అదేవిధంగా గురువులు ఎప్పుడూ ఉంటారు, ఎల్లప్పుడూ. వారితో పాటు దేవదూతలు అంటే ఏంజల్స్ కానీ, మరియు మార్గదర్శకులు అంటే స్పిరిట్ గైడ్స్ కూడా ఉంటారు. ప్రతి వ్యక్తికి సహాయపడటానికి సిద్ధంగా ఉంటారు. కానీ భూమిలాగానే వ్యక్తులు వారికి వీపు చూపిస్తారు. అప్పుడే సమస్యలు మొదలవుతాయి. మీరు గురువు యొక్క శక్తితో నిరంతర ప్రవాహంలో ఉంటే మీ గురువు ఎలా లేకుండా ఉంటాడు? ఎంత ధైర్యం! హౌ డేర్! ఆ మాస్టర్ నీతో లేకపోవటానికి ఎంత ధైర్యం ఆ గురువుకి! గురువు మీతో ఉండాలి. ఆయన సాన్నిధ్యం తప్పనిసరి. అగ్ని మరియు వెచ్చదనం లాంటిది. సూర్యుడు మరియు మండే సూర్యకాంతి లాంటిది. సముద్రం మరియు అలలు లాంటిది. అవి ఒకటే అయినా వేరు, కానీ అవి ఒకటే. చూసారా బాబా ఎంత చక్కగా చెప్తున్నారో? నేను నిన్ను ఎక్కడికి వదిలి వెళ్ళలేదురా, మీరే వీపు చూపిస్తారు. భూమి ఎలాగైతే రాత్రి పగలు ఎందుకు జరుగుతున్నాయి? సూర్యుడు అక్కడే ఉంటున్నాడు, భూమి అది కదులుతూ ఉంటుంది. అంటే భూమి వీపు చూపించినప్పుడు మనకి రాత్రి అవుతుంది, సూర్యుడు అక్కడే ఉంటాడు. అలాగే మన గురువుల కాంతి ఎప్పుడు మన మీద ప్రసరిస్తూనే ఉంటారు. కానీ మనం వీపు చూపించటం అంటే ఏంటి? ఇలా నిత్యం ఆందోళనతో ఉంటాం. ఏదో ఒక దుఃఖపూరితంగా మనసుని కలుషితం చేసుకుంటే మనకు ఆ దివ్యాత్మలు ఇచ్చే సందేశాలు ఇంట్యూటివ్‌గా కానీ ఏదో ఒక రూపంలో మనకి సందేశాలు అందిస్తానికే ట్రై చేస్తారు. హెల్ప్ చేయటానికే ట్రై చేస్తారు. కానీ మనం అది ఎలా బ్లాక్ చేసుకుంటున్నాం అంటే, మనలో మలినమైన మనస్సుతో అది నిర్మలంగా ఎప్పుడైతే ఉంచుకుంటామో, చక్కగా మనకి వారి మాటలు అంటే చెవులో వినిపించకపోవచ్చు. కానీ మనకు డెఫినెట్‌గా ఇదే చెయ్యాలి. దిస్ ఈస్ ద రైట్ వే టు డూ అని గైడెన్స్ మనకు అందిస్తారు. మనకి ఆ నిర్మలమైన మనస్సు అరిషడ్ వర్గాలతో లేని ఎటువంటి దోషపూరితం కానీ ఆ మనస్సు చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఈ సాధనలన్నీ చేసేది. అదే ఇక్కడ బాబా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్క గురువుతో పాటు ఏంజిల్స్ ఉండాలి, మార్గదర్శకులు ఉండాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే నా చుట్టూత బాబా ఏంజిల్స్ అందరూ నా పక్కనే ఉన్నారు, ఉండాలి. ఎంత ధైర్యం అంటున్నారు బాబా. అది ఛాలెంజ్ చేస్తున్నారు. గురువు మీతో ఉండాలి. ఆయన సాన్నిధ్యం అనేది తప్పనిసరి. ఎట్లాగంటే పోల్చి చెప్తున్నారు. అగ్నికి వెచ్చదనానికి ఉన్న రిలేషన్ అది. సూర్యుడికి సూర్యకాంతికి ఉన్న రిలేషన్, సముద్రానికి అలకి ఉన్న రిలేషన్ తేడా లేదు. మనకి మన గురువుకి అది సంబంధం. మీకు మీ గురువుకి మధ్య ఉన్న సంబంధం అది అని చెప్తున్నారు. అది ఇద్దరు ఒకటే. అట్లా సెపరేట్గా కనిపిస్తోంది అంతే. సంతోషంతో కూడిన శరణాగతి స్థితిలో ఉండండి. మీ గురువు లేదా మీ మార్గదర్శకులు మరియు దేవదూతలు ఎక్కడ మాయమవుతారో నేను చూస్తాను అని ఛాలెంజ్ చేస్తున్నారు బాబా. ఏం చెప్పారు ఇక్కడ? దానికి ఏంటి ఆ క్లాజ్ ఏంటి? దానికి కావలసిన ఆ కండిషన్ ఏంటంటే సంతోషంగా, గ్రేస్ఫుల్గా, దానితో కూడిన శరణాగతి స్థితిలో ఉండండి. మనం శరణాగతిలో ఎప్పుడు ఉంటాం? హ్యాపీగా అంతా జరుగుతున్నప్పుడు ఇంకా అక్కడ మనకేమీ ఉండదు. పెద్దగా భగవంతుని తలుచుకోవటం కూడా పెద్దగా చెయ్యం. ఎప్పుడైతే మనకి ఏదన్నా ఒక పరిస్థితి, ఒక ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వస్తుందో అప్పుడు దేవుళ్ళందరూ గుర్తొస్తారు డెఫినెట్గా. మనం ఎవరికైతే కనెక్ట్ అవుతామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మొక్కుకుంటాం కానీ, పూజలు చేయటం కానీ ఇవన్నీ చేస్తాము. కానీ అక్కడ బాబా చెప్పేది ఏంటంటే హ్యాపీగా, మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఆ పాజిటివ్ సరెండరెన్స్‌తో ఉండండి అంటున్నారు. అది అంత ఈజీ కాదు. ఈ సరెండర్ అనే మాట చాలా లూజ్‌గా వాడేస్తారు. కానీ
మనం ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి కేజ్ స్టోరీలో ఎట్లాగైతే చూపించారో మనకి, బాబా ఈ బిడ్డ నీ బిడ్డ, నువ్వు పెయిన్ లేకుండా నీ దగ్గరికి తీసుకువెళ్ళిపో, అది పాజిటివ్ సరెండరెన్స్ అంటే. తనకి ఎక్కడా కూడా ఒక్క కించిత్ కూడా ఆ బిడ్డ నాది అన్న భావన కానీ, ఆ అటాచ్మెంట్ కానీ, లేకపోతే బాబా చేస్తున్న ఆ ప్రణాళికలో ఏదన్నా ఆ తప్పుందేమో, నా నా ఆ పవర్ నా చేతిలోకి తీసుకోవాలి అని కానీ ఎక్కడ ఏమీ లేదు. బాబా దిస్ ఈజ్ ఆల్ యువర్స్ అని ఇచ్చేశాడు. అది సంపూర్ణ శరణాగతి అంటే. ఆ స్టేట్కి మనం రీచ్ అవ్వాలి, అంత డిటాచ్డ్గా ఉండాలి. ప్రతి చిన్నదానికి ఆందోళన పడుతున్నాము అంటే మన మనస్సు, మనలో ఉన్న అహం అంత హైటెండ్ ఈగోతో ఉన్నాం మనం. ఎంత దుఃఖంతో ఉన్నామంటే మనం అంత దేవుడికి దూరంగా ఉన్నాము, మనలో అహం అనేది అంత పేరుకుపోయింది అని. అది సంపూర్ణ శరణాగతి ఉంటే అప్పుడు గురువు మన దగ్గరే ఉంటారు. మార్గదర్శకులు దేవదూతలు ఎక్కడికి మాయమవుతారో నేను చూస్తాను. వారు తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే అది ప్రాచీన నియమం, అది ఏన్షియంట్ లా ఈ సృష్టిలో ఉండాలి అనేది. మీరు ఒక అడుగు వేస్తే మేము మీ వైపు, అంటే ఆ వ్యక్తి వైపు 100 అడుగులు వెయ్యాలి అని చెప్తున్నారు. వాళ్ళకి అది ఒక కండిషన్, అది దే హ్యావ్ టు డూ ఇట్. గురువులు కానీ స్పిరిట్ గైడ్స్ కానీ ఏంజల్స్ వీళ్ళందరూ చేయాల్సింది. మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ భావనతో బాబా అని తలిస్తే బాబా 100 అడుగులు ముందుకు మన దగ్గరికి వచ్చేస్తారు అని చెప్తున్నారు. ఎలా నిరంతర సంపర్కంలో ఉండగలరు అంటే, మాస్టర్స్ మరియు లైట్ వర్కర్స్ సేనతో సంబంధం కలిగి ఉండటానికి అత్యంత సులభమైన మార్గం శ్వాస, శ్వాస, శ్వాస. అంతే, సులభమైన మార్గం. ఎలా ఉండాలి అని మనలో ఒక ప్రశ్న తలెత్తితే బాబానే ఆ ప్రశ్న వేసి చెప్తున్నారు మనకి. ఎలా ఉంటారు అంటే శ్వాసతో సంబంధం కలిగి ఉంటారు. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే, సులభమైన మార్గం. మీ శ్వాసతో నిరంతర సామరస్యంలో ఉండండి. అప్పుడు మీరు ప్రకృతితో సామరస్యంతో ఉంటారు. తద్వారా మాస్టర్తో మరియు ఈ పవిత్ర బృందంతో సామరస్యంతో ఉన్నారని ఇంకా నిశ్చయించుకోవచ్చు. రెస్ట్ అష్యూర్డ్, వీఆర్ విత్ ఎవ్రీబడి. ఎప్పుడు మనం శ్వాసతో ఉంటే మనం గురువుతో ఉన్నట్టే. ఈ సమస్త ఈ బృందం ఎవరైతే చెప్పారో స్పిరిట్ గైడ్స్ ఏంజల్స్ అందరితోనూ ఉన్నట్లే, ప్రకృతితో ఉన్నట్లే. మేము నిజంగా ఒక బృందం, అంటే ఒక గ్యాంగ్ మేమంతా కూడా. మేము మా వారితో కలిసి ఉంటాం. అంటే ఇప్పుడు ఒక్కొక్క గురువుకి కొంతమంది అటాచ్ అయి ఉంటారు. కొంతమంది బాబాని పూజ చేస్తారు, కొంతమంది దత్తాత్రేయ స్వామిని, కొంతమంది దక్షిణామూర్తి గారిని. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గురువుకి అటాచ్ అవుతారు. అట్లా ఏ ఏ స్వరూపాన్ని పట్టుకుంటే వారికి వాళ్ళు దగ్గరే ఉండి హెల్ప్ చేయాలి అన్నమాట. మన వారిని ఎన్నడూ వదిలిపెట్టము. ఏమైనా సరే, ఎన్ని జన్మలైనా సరే, 100 జన్మల్లో వ్యక్తి మమ్మల్ని గుర్తు పెట్టుకోకపోయినా, మమ్మల్ని కోరుకోకపోయినా, లేదా మా మార్గంలో నడవకపోయినా సరే, మేమెప్పటికీ మన వారిని వదిలిపెట్టము. ఒక జన్మలో వాళ్ళతో కనెక్షన్ వచ్చింది చాలా, ఎప్పుడు ఆ బాబాతో ఉండటం కానీ, బాబాకి సేవ చేసే కార్యక్రమాలు కానీ, ఏదో తపస్సు ఏదో చేసాం. ఆ ఆ జన్మ తర్వాత ఇంకా నెక్స్ట్ జన్మలో 100 జన్మల వరకు అట్లాంటి కనెక్షన్ ఏం రాకపోయినా సరే, ఆ జన్మలో చేసిన పుణ్యం మనలా ఫాలో అవుతుంది. అప్పటి నుంచి ఇంక బాబా కానీ ఈ గురువులు ఎవరైతే ఉన్నారో మనను వదిలిపెట్టరు. ఇంకా మనం మర్చిపోవచ్చు. ఈ క్రిత జన్మలు మనకు గుర్తుండవు కాదు, మనం మర్చిపోవచ్చు కానీ గురువులు మర్చిపోరు. మా వాళ్ళని, మా గ్యాంగ్ మెంబర్ని మేము మర్చిపోము. అంటే ఇప్పుడు మనం బాబాతో కనెక్ట్ అవుతున్నాం, ఇంత చక్కగా ఇవన్నీ చెప్పుకుంటున్నాం బాబా గురించి, ఆయన లీలలు, ఆ బాబా దగ్గర నుంచి ఇంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం అంటే మనం కూడా బాబాలో గ్యాంగే, బాబా గ్యాంగ్ మెంబర్స్ మనం కూడా. అందుకే బాబాతో అంత అటాచ్మెంట్ కానీ ఆ కనెక్షన్ వస్తోంది అనమాట. మీకు వినాలనిపిస్తోంది, నాకు ఇది చదవాలనిపిస్తోంది అంటే మనం కూడా పార్ట్ ఆఫ్ బాబాస్ గ్యాంగ్. అదే అన్నమాట. మనం గుర్తుపెట్టుకోకపోయినా వాళ్ళు మన దగ్గరే ఉంటారు. మేము ఎప్పటికీ వదిలిపెట్టం. మీ శ్వాసతో సామరస్యంలో ఉండటం అంటే మీ శ్వాస గురించి
అవగాహన కలిగి ఉండటం. అంటే ఆ శ్వాస మీద మనకు అవగాహన, మనం బ్రీత్ చేస్తాం కానీ మన దాని మీద అవేర్నెస్తో చెయ్యం, శ్వాసతో ఉండవు. ఇది ఆటోమేటిక్గా లోపల ఏదో జరుగుతూ ఉంటుంది అంతే. మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా మీ కళ్ళు మూసుకొని మీ శ్వాసను అనుసరించడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ఫాలో యువర్ బ్రెత్. మీకు ఎప్పుడు ఆఫీస్లో కానీ ఎక్కడన్నా టైం ఉన్నా సరే కళ్ళు మూసుకొని మీ ఆ బ్రెత్ని గమనించండి అని చెప్తున్నారు. అవును, మీ శ్వాసను అనుసరించండి, ఎందుకంటే అది మోక్షానికి మార్గం. మోక్షం యొక్క అత్యంత సరళమైన రూపం శ్వాస. ఇక్కడ చెప్తున్నారు ఎట్లా చెయ్యాలి అనేది. మీ శ్వాసను అనుసరించండి, అది మీ ముక్కు రంధ్రాలలోనికి వెళ్ళడాన్ని, తరువాత మీ శరీరంలోనికి వెళ్ళడాన్ని గమనించండి. ప్రారంభంలో అది మీ శరీరంలో కొద్దిగా మాత్రమే ప్రయాణించడం మీరు గ్రహిస్తారు. అది మీ మూడవ కన్ను మరియు నుదుటి వైపు వెళ్తుంది మరియు కొద్దిగా మీ గొంతులోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. కానీ మీరు మీ లోపల మరియు బయటకు వెళ్ళే మీ శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మీ శ్వాస లోతుగా మరియు నెమ్మదిగా మారుతుంది మరియు మీ శ్వాస మరింత సమంగా ఉంటుంది మరియు గాలి ప్రాణశక్తి మీ గ్రహాన్ని మరింత సన్నిహితంగా అన్వేషిస్తుంది మరియు పరిశోధిస్తుంది. ఇది చెప్తున్నారనమాట, ఎట్లా జరుగుతుందో మనలో ఈ శ్వాసక్రియ అనేది చెప్తున్నారు బాబా. ఇదే మనం ధ్యానంలో కళ్ళు మూసుకుని చేద్దాం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయటం అయిపోయిన తర్వాత మనం విల్ సిట్ ఇన్ మెడిటేషన్. మెల్లగా మీరు ఇప్పుడు మీ గొంతుతో కూడా శ్వాస తీసుకున్నారని మీరు గ్రహిస్తారు. తరువాత మీరు మీ సోలార్ ప్లెక్సెస్ని ఉపయోగిస్తున్నారు. ఇంకా మరికొంత సేపటికి మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ నాభి నుండి లోతుగా శ్వాస తీసుకుంటున్నారని గమనిస్తారు. మీ శ్వాస మీ ఊపిరితిత్తులను, మీ పక్కటెముకలను, మీ వీపుని నింపి మీ శరీరం అంతటా కదులుతోంది. తరువాత కొంతసేపటికి మెల్లగా బయటకు వెళ్తోంది. మీ దృష్టిని మీ శ్వాసపై మాత్రమే ఉంచండి. ఒక ప్రత్యేక పద్ధతిలో శ్వాస తీసుకోవడం ప్రయత్నించొద్దు, దానికి అవసరం లేదు. లోపలికి వచ్చే మరియు బయటికి వెళ్ళే గాలిపై మాత్రమే దృష్టి పెట్టండి. శ్వాస లోపలికి తీసుకోండి మరియు శ్వాస వదలండి, కానీ ఎటువంటి ప్రయత్నము లేదా ఒక రిథం, ఒక లయ లేకుండా చేయండి. లయ దానంతటదే రానివ్వండి. మీకు సమయం దొరికినప్పుడల్లా మీ కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఎరుకతో కూడిన శ్వాస గాలిని శక్తివంతమైన ప్రాణశక్తిగా మారుస్తుంది. ఇది శుద్ధి ప్రక్షాళన ప్రక్రియను, అంటే క్లెన్జింగ్ ప్రాసెస్ను చాలా శక్తివంతం చేస్తుంది. మనకేం చెప్తున్నారు ఇదంతా, ఇట్లా మనలో ఈ శ్వాస తీసుకుంటున్నాము. ఫస్ట్ ఏమో మనం గమనించడం మొదలుపెట్టినప్పుడు ఏం చెప్తున్నారంటే బాబా, మీకు గమనించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ముందు మీకు ఈ ఐబ్రోస్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత నిదానంగా మీరు గొంతు ద్వారా బయటికి ఎక్స్హేల్ చేస్తున్నాం, బయటికి గాలి వదులుతున్నట్టు మీరు అనుభూతి చెందుతారు. తర్వాత గ్రాడ్యువల్గా లోపలికి ఇంకా డెప్త్ పెరుగుతోంది అనమాట. లోపలికి వెళ్తున్నాము, నాభి వరకు మనకి లోతుగా శ్వాసిస్తున్నామని గమనిస్తున్నాం. మనం ఏమి దాన్ని చేంజ్ చేయట్లా, అట్లా ఏ దీర్ఘ శ్వాసలు కావాలని చేయట్లా. ఆ గమనించడం ఎప్పుడైతే మొదలు పెడుతున్నామో శ్వాస దీర్ఘం అవటం స్టార్ట్ అవుతుంది. అలాగే ఇన్హలేషన్ ఎక్సలేషన్ మనకు ఒక్కొక్కసారి గమనిక లేనప్పుడు కానీ ఏదైనా పని చేసుకున్నప్పుడు ఇన్హలేషన్ చిన్నగా ఉంటుంది, ఎక్సలేషన్ లాంగ్గా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి అన్నప్పుడేమో ఇన్హలేషన్ లాంగ్గా ఉంటుంది, ఎక్సలేషన్ షార్ట్గా ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే గమనించటం మొదలు పెడతామో రెండు ఈవెన్గా అవుతాయి. అంటే ఏంటంటే ఎడా పింగళ నాడులు ఈవెన్గా వస్తాయి. మనకు అనులోమ్ విలోమ్ చేసేది కూడా అందుకే ఫాస్ట్గా. ఎందుకు మెడిటేషన్ ముందు అవన్నీ చేస్తారంటే క్విక్గా మనకి చేయంగానే ఈవెన్ అవుతాయి ఆ ఎడా పింగళ. అప్పుడు గ్రాడ్యువల్గా సుషుమ్నాలోకి వెళ్ళటానికి అది ఉపయోగపడుతుందని అలా చేస్తాం. ఇక్కడ గమనించటం వల్లనే కూడా ఈవెన్ అవుతుంది బ్రెత్ అని చెప్తున్నారు.
దాని ద్వారా ఏమవుతోంది, ఈ గమనించట కొద్దీ మనం తీసుకునే శ్వాస ఆక్సిజన్ ఏదైతే ఉందో అదే ప్రాణశక్తిగా మారుతుంది అంటున్నారు. అదొక కొత్త పాయింట్ ఇక్కడ బాబా చెప్పేది మనకి. ఆ లోపల ఉన్న మన ఏదైతే ప్రాణశక్తి ఉందో ఎప్పుడైతే ఈవెన్ అవుతోందో, అంటే లోపల ప్రాణ మీద మనం దాని ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ ఆక్సిజన్ని ప్రాణశక్తిగా మనమే మార్చుకుంటున్నాం జస్ట్ బై అబ్జర్వింగ్ అని చెప్తున్నారు. దీంతో మనం ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే కర్మశుద్ధి ఏదైతే ఉందో ఫాస్ట్గా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది మరణిస్తున్న కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. మన లోపల సెల్స్ అనేవి ఆ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, కణాలు ఆ, వస్తూ ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత అది క్షీణించుకుంటాయి, చనిపోతాయి. అట్లాగా అది ఆ ప్రాసెస్ కూడా కొంచెం డిలే అవుతూ ఉంటుందన్నమాట. అంటే డెత్ ప్రాసెస్, సెల్ డెత్ అనేది ఆ ప్రొలాంగ్ అవుతుంది, అది తొందరగా చనిపోవు కణాలు అనేవి. వాటిని ఇంకా రీజ్యూమినేట్ చేస్తుంది అనమాట. ఇది వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. ఇది మెల్లగా మీ కుండలిని శక్తిని మూలాధార చక్రం నుండి సహస్రార చక్రానికి కదిలేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఇది మనకి అందుకే మెడిటేషన్ చేసేవాళ్ళు, యోగ సాధన చేసేవాళ్ళు ఆ ఏజ్ అంత తొందరగా ఏజ్ అయినట్టు ఉండరు. చాలా యంగ్గా కనిపిస్తారు. వాళ్ళు మొహం వర్చస్సు కూడా చాలా తేజస్సుతో ఉంటారనమాట. ఎందుకంటే ఈ లోపల ఈ చేంజెస్ అన్ని జరుగుతాయి. ఆ కణాలు అనేవి ఆ వృద్ధాప్యానికి లోనవు, అంటే ఆ సెల్ డెత్ అనేది ఇది నిరోధిస్తుంది అని చెప్తున్నారు. అయితే మన కింద మూలాధార చక్ర దగ్గర 3.5 చుట్ల చుట్టుకొని అమ్మ శక్తి ఎక్కడైతే నిద్రాణంలో ఉందో ఆ మూలాధార చక్రం నుండి సహస్రార చక్రానికి నిదానంగా ఇప్పుడు ఆ చుట్టులు విప్పుకొని పైకి కదులుతుంది ఆ ప్రాణశక్తి అన్నమాట. దానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇది శరీరం, మనసు మరియు హృదయం యొక్క అడ్డంకులను అంటే బ్లాకేజెస్ని తొలగించడానికి సహాయపడుతుంది. శరీరము, మనస్సు మరియు హృదయం యొక్క అడ్డంకులు అంటే మన ఫిజికల్ బాడీకి కానీ మెంటల్గా మనకి మానసికంగా ఇప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఏమైతే ఉన్నాయో వీటికి కానీ, అండ్ మన హృదయం అంటే లోతుల్లో మన కారణ శరీరానికి కూడా హృదయము అనే దానికి హార్ట్ అనేది ఫిజికల్ హార్ట్ ఒకటి, ఇక్కడ లలాటము హృత్స్థానము అని కూడా అంటారు, అది స్పిరిచువల్గా. అట్లా మనకి ఆ లోపల ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అని చెప్తున్నారు. ఇది మిమ్మల్ని విశ్వ శ్లోకం అంటే కాస్మిక్ చాంట్ మరియు విశ్వ శ్వాసతో సామరస్యం చేస్తుంది. ఏంటి కాస్మిక్ చాంట్? మనకి ఉన్నది మొత్తం విశ్వంలో ఉన్న వైబ్రేషన్ ఏంటంటే ఓం వైబ్రేషన్. ఆ ఓం వైబ్రేషన్ దట్ ఈస్ ద కాస్మిక్ చాంట్. దాంతో మనం ఆ, ఒకటైపోతాం అన్నమాట. మన లోపలంతా కూడా ఆ ఓంకార నాదం, మనమే ఆ ఓంకార నాదం అయిపోతాము. మీరు శ్వాసలోకి మరింత మరింత కదులుతున్నప్పుడు మెల్లగా మీరు మీ శ్వాస అవుతారు. తర్వాత మెల్లగా శ్వాసే మీరైపోతారు. అంత డెప్త్లోకి మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే అంత ఎరుకుతో చేస్తామో మనమే శ్వాస అయిపోతాము. ఇంకా యోగము, లయము, ఐక్యత జరుగుతుంది. అంటే ఇంకా సహస్రార స్థితి దగ్గర పరమాత్మతో లయం అయిపోతాం అన్నమాట. శివ శక్తి కలయిక జరుగుతుంది. సహస్రార స్థితి అంటే అదే కదా. ఇప్పుడు స్త్రీ పురుష ఈ పురుష శక్తి, స్త్రీ శక్తి ఒకటే అయిపోయి సమన్వయం అవుతాము. అలాగే వన్నెస్ స్టేట్ మనకి సహస్రార స్థితికి చేరుకుంటాము. శివశక్తి యొక్క కలయిక జరుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. ఆ ఐక్యత మిమ్మల్ని ఆయన లేదా ఆమె అంటే పరబ్రహ్మము లేదా పరబ్రహ్మిణి, ఆ మహాశక్తి, మహాదేవుడు అట్లా చెప్పుకుంటే ఆ మార్గంలో దృఢంగా ఉంచుతుంది. ఆయన లేదా ఆమె ఇక్కడ ఎందుకు చెప్పారంటే మనకి హిమ్ ఆర్ హర్ అంటే మనకి ఒక పురుష శక్తిగా తీసుకున్నా, స్త్రీ శక్తిగా తీసుకున్నా ఆ శక్తి అనేది ఒకటే విశ్వంలో ఉన్నది. అలా ఏ రూపంగా మనం తీసుకున్నా సరే మనం ఆ పరమాత్మ వైపు కదులుతూ కొంతకాలం తర్వాత మీరే దైవం అయిపోతారు. కానీ ఇదంతా మీ శ్వాసను అనుసరించడంతో ప్రారంభమవుతుంది. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ సింపుల్ బ్రెత్.
శ్వాస మీ బాహ్య మరియు అంతర్గత గురువు. శ్వాస అనేది మనకి మన గురువు ఎవరు అంటే శ్వాసే. మీ గురువుని అనుసరించండి. మీ గురువు శ్వాస రూపంలో ఉన్న మీ గురువు మిమ్మల్ని మోక్షం వైపుకి మరియు మోక్షానికి నడిపిస్తారు. గుర్తుంచుకోండి, శ్వాస అంటే ఏమిటి? ఇది కేవలం గాలి పీల్చుకోవడం గురించి మాత్రమే కాదు. ఇది ఆక్సిజన్ లేదా గాలిని ప్రాణశక్తిగా మార్చడం గురించి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా బాబా మనకి చెప్పింది ఏంటంటే, ఆక్సిజన్ మనం ఏదైతే శ్వాసని మనం ఒక ఆధారంగా తీసుకుని లోపల ప్రాణశక్తిగా మనకు మార్చుకునే ప్రక్రియ చెప్తున్నారు బాబా. ఏదైతే ఇదంతా చెప్పారో అంత డీప్ కాన్సన్ట్రేషన్తో వెళ్ళినప్పుడు మీరు జస్ట్ ఈ శ్వాస గురించే కాదు, నేను ఆక్సిజన్ని ప్రాణశక్తితో ప్రా ఆ ప్రాణశక్తిగా మార్చడం గురించి చెప్తున్నాను నేను. లేదా గాలి నుండి ప్రాణశక్తిని వేరు చేసి మిమ్మల్ని పునరుజ్జీవింపచేయడం అంటే రీవైటలైజేషన్ గురించి నేను చెప్తున్నాను. ప్రాణశక్తి అనేది జీవశక్తి, ఇది లైఫ్ ఫోర్స్. ఆక్సిజన్ను జీవశక్తిగా మార్చుతున్నాం మనము. శవంలోకి కూడా గాలి ప్రవేశిస్తుంది, కానీ దాని అర్థం శవం ఇంకా శ్వాస తీసుకుంటోందో మరియు సజీవంగా ఉంది అని కాదు. తేడా ఏంటంటే శవంలోకి ప్రవేశించే గాలి ప్రాణశక్తిగా మారడం లేదు, లేదా ఆక్సిజన్ నుండి ప్రాణశక్తి వేరు చేయబడడం లేదు. లోపల ప్రాణ ఉంటేనే మనం అసలు శ్వాసిస్తాం. మనకి లోపల సూక్ష్మ శరీరంలో ఉన్నది ఏంటి అంటే మనసు, ప్రాణ, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ప్రాణశక్తి కదిలి మనకి కిందకు వస్తోంది అంటేనే, అంటే ఇక్కడి నుండి మనకి ఎప్పుడైతే కదులుతోందో ప్రాణశక్తి కిందకు వచ్చినప్పుడే శ్వాసిస్తాం. ఆ శ్వాసను గమనించటం వల్ల మళ్ళీ దాన్ని ఆధారంగా తీసుకుని మన ప్రాణశక్తిని మనం ఆ వశం చేసుకుంటున్నాము. ఆక్సిజన్ని ప్రాణశక్తిగా మారుస్తున్నాం బై టేకింగ్ ఈ బ్రెత్ యాజ్ ఎ టూల్. అదే చెప్తున్నారు అక్కడ రెండిటికి. మళ్ళీ ఆ మనసు చంచలంగా మారటానికి ప్రాణశక్తి కారణం అవుతుంది. ప్రాణశక్తి చంచలంగా ఉన్నప్పుడు మనస్సు, అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. మనం ఏదన్నా ఆలోచనలు చేస్తున్నప్పుడు ప్రాణశక్తి కూడా అది అస్తవ్యస్తంగా అన్ని రకాల వైపులు వెళ్తుందన్నమాట. ఎక్కడైనా ఒకదాన్ని పట్టుకుంటే మిగతావన్నీ కూడా మనం ఒక ఆ, పట్టుకోవచ్చు. ఆలోచనలు పట్టుకున్న, మనసును పట్టుకున్న, ప్రాణశక్తిని, ఆక్సిజన్, శ్వాస ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అనమాట. మీరు మీ శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు మీరు అప్రయత్నంగా ప్రాణశక్తిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అసలు ఈ శ్వాస అనేది ఎక్స్టర్నల్గా ఫిజికల్గా జరిగేది. దీనిని వెనక నడిపిస్తున్నది ఏంటంటే ప్రాణశక్తి. మనం ఎప్పుడైతే ఈ శ్వాసని మనం ఆ గమనించుకుంటూ ఈవెన్ చేస్తున్నామో, దాని గతిని మనం గమనిస్తున్నామో, అంటే ఇండైరెక్ట్గా మన లోపల ప్రాణశక్తిని కూడా సమన్వయం చేసుకున్నాం. అంటే ఆ ప్రాణశక్తి కూడా ఈవెన్ అవుతోంది దాంతో పాటు. అది మన దృష్టి పెట్టినప్పుడు అది మార్పు లోపల జరుగుతుందన్నమాట. జ్వాల దేవుడైతే ప్రాణం అనేది ఆ నిప్పు కణిక, నిప్పు రవ్వ ఉంటుంది కదా, జ్వాల ఒక ఫ్లేమ్ ఉంటే దాని నిప్పు రవ్వ ఏంటి అంటే ప్రాణం. ఆ జ్వాల ఏంటంటే దేవుడు. శ్వాస ప్రక్రియ వాహనం, అంటే అదొక రథం. శ్వాస ప్రక్రియ అనేది ఒక వాహనం లాంటిది. మీరు శ్వాసపై, మీలో ప్రవహించే ఆక్సిజన్పై ఎంత ఎక్కువ దృష్టి పెడితే ఆ మార్పిడి ప్రక్రియ, అంటే కన్వర్షన్ ఫ్రమ్ ఆక్సిజన్ టు ప్రాణ, ఆక్సిజన్ని ప్రాణశక్తిగా మార్చే ప్రక్రియ ఏదైతే ఉందో అది మరింత సున్నితంగా మరియు మరింత ప్రభావవంతంగా మారుతుంది. మరియు స్వయంచాలకంగా, అంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న పద్మం, సహస్రదళ పద్మము, క్రౌన్ చక్ర సహస్రదళ పద్మం వికసించడం ప్రారంభిస్తుంది. మరియు సర్పం ఏంటా సర్పం? మన కుండలిని శక్తి కింద మూలాధార దగ్గర 3.5 చుట్లో చుట్టుకుని ఉన్న మన సర్పం ఏదైతే ఉందో మెల్లగా చుట్టు విప్పుకుని పైకి తిరిగి తన ఇంటికి, తన స్వస్థలానికి కదలడం ప్రారంభిస్తుంది. అమ్మ ఇక్కడి నుంచి దిగింది శక్తి.
ఇక్కడ శివాశక్తి మన సోల్ ఎప్పుడైతే మనం ఆ, ఆ, తల్లి గర్భంలో జీవం పోసుకుంటుందో, ఇక్కడ మన మెడులో ఆబ్లాంగేటా దగ్గర జీవం పోసుకున్న ఆ శివాశక్తిగా ఉన్నది అమ్మ కిందకి దిగింది. దిగటం వల్లనే మనకి ఈ అవయవాలన్నీ కానీ, మనసు కానీ, ప్రాణశక్తి కానీ ఇవన్నీ కూడా ఏర్పడింది. అలా అన్నీ ఏర్పడి అమ్మ కింద నిద్రాణ స్థితిలో ఉంది. అలిసిపోయింది అమ్మ. అక్కడ చుట్టలు చుట్టుకొని పడుకుని ఉంది. ఇప్పుడు టైం అయిపోయింది. ఇంకా మనకి ఎంత డ్రామా ఎన్నో జన్మల నుండి మనం తీసుకున్నాము. ఎంతో బహిర్ముఖమై ఎన్నో ఈ ఇంద్రియాల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆనందించాము, దుఃఖించాము, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇట్స్ టైం ఆ అమ్మని మళ్ళీ అయ్యవారి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మనదే. మన మూలాధార దగ్గర చుట్టలు చుట్టుకుని ఉన్న శక్తిని మళ్ళీ తన స్వస్థలానికి, అంటే శివయ్య దగ్గరికి చేరుస్తున్నాం మనము. అక్కడ ఐక్యత జరుగుతుంది. ద యూనియన్ ఆఫ్ శివ అండ్ శక్తి. అందుకే యోగులకు వివిధ రకాల శ్వాస పద్ధతులు ఉన్నాయి. లెక్కలేనన్ని శ్వాస పద్ధతులు. కొన్నిసార్లు చాలా నెమ్మదిగా, కొన్నిసార్లు చాలా వేగంగా, కొన్నిసార్లు ఒక నాసికా రంధ్రం ద్వారా, మరికొన్నిసార్లు మరి ఒకదాని ద్వారా, రెండు నాసికా రంధ్రాల ద్వారా, నోటి ద్వారా, వివిధ రకాల ఉచ్ఛ్వాసలు కఠినంగా, మృదువుగా, వేగంగా, నెమ్మదిగా, నాభి నుండి లేదా సోలార్ ప్లెక్సస్ లేదా గొంతు నుండి. ఎందుకు ఇన్ని రకాల శ్వాసక్రియలు? సింపుల్. ప్రతి శ్వాస వ్యాయామానికి దాని స్వంత ప్రయోజనం మరియు ఉద్దేశం మరియు ప్రభావం ఉంటుంది. కేవలం శరీరంపై మాత్రమే కాదు, వివిధ శరీరాలపై, అంటే మన భౌతిక, సూక్ష్మ, ఆధ్యాత్మిక కారణ శరీరాలు మరియు నిస్సందేహంగా కుండలినిపై, ఇలా ఇంకా మరెన్నో. కానీ ఇదంతా ఒక సాధారణ శ్వాస నుండి ప్రారంభమవుతుంది. మనకి ఇప్పుడు చెప్పింది బాబా చాలా సింపుల్, శ్వాసను గమనించడం అనే టెక్నిక్. ఇదే పత్రి సార్ తన 40 ఏళ్ళు జీవితం అంతా కూడా సమస్త ఈ ప్రపంచం అంతా తిరిగి ఆ చిన్న టెక్నిక్ మీరు నేర్చుకోండి అని ఎంతో ఎక్కడికో మనకి ఆ దుఃఖపూరితంగా ఇదే ప్రపంచం అని బ్రతుకుతున్న చాలా మందికి ఆయన అది కాదు, ఇటు రండి, ధ్యానం అనే ఒక మార్గం ఉంది, ఇది మిమ్మల్ని దుఃఖరాహిత్యానికి ఆ ఆ, తీసుకువెళ్తుంది, ఆ స్టేట్లోకి తీసుకువెళ్తుంది అని చెప్పి సింపుల్ టెక్నిక్ ఆఫ్ శ్వాస మీద ధ్యాసతో ఆయన జీవితాంతం అదే పెట్టుకొని ఆ మహనీయులు, హీజ్ ఎ లెజెండ్. అదే ఇప్పుడు బాబా చెప్పేది కూడా. ఆ శ్వాస, అదే ఆల్ స్టార్ట్స్ విత్ సింపుల్ శ్వాస. ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి, చాలా ప్రక్రియలు ఉన్నాయి. అది ప్రాణశక్తిని ఇప్పుడు మనకి క్రియాయోగాలో చెప్పుకునే అంతర్ముఖ ప్రాణాయామ కానీ, ఈ అనులోమ బాహ్యంగా చేసే ప్రాణాయామ టెక్నిక్స్ అన్నిట్లో కుంభించటం కానీ, ఈ రేచక పూరక కుంభకాలు, ఆ, అనులోమ విలోమ భ్రామరి, ఎన్నో ఎన్నో రకాలు. కొన్ని స్లోగా చేస్తాం, కొన్ని ఫాస్ట్గా చేస్తాం, డీప్గా చేస్తాం, ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికీ బేసిక్ ఏంటంటే శ్వాస. అదే చెప్పేది. అంటే లేవని కాదు, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ ఏది చెయ్యలేను అనుకున్న వాళ్ళకి మీకు ఒక సింపుల్ టెక్నిక్ ఇదొక్కటి చెయ్యండి, ఇదే మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తుంది. అదే చెప్పేదన్నమాట. ఇది కేవలం మన బాడీ అనే కాదు, దానికి అన్ని శరీరాల మీద హెల్ప్ చేస్తుంది. ఏది మన ఫిజికల్ బాడీ హెల్త్ బాగుంటుంది, అందం కోరుకునే వాళ్ళకి అందంగానూ ఉంటారు, యంగ్గా కనిపిస్తారు. అలాగే మనసు బాగుంటుంది, డిప్రెషన్లు, యాంగ్జైటీలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉంటారు. అలాగే కారణ శరీరం మీద మనకి ఎన్నో నిక్షిప్తంగా గడ్డకట్టుకుపోయి ఉన్న ఈ కోరికలు కానీ, ఆ లేటెంట్ డిజైర్స్ కారణం ఏదైతే మన జన్మలు తీసుకోవటానికి కారకమవుతున్నాయో వాటి మీద కూడా ప్రభావం చూపించి అదే మన బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవుతాయి. ఎందుకంటే సుషుమ్నా మార్గంలోకి మనం ఎప్పుడైతే ఈ బ్రెత్ ఈవెన్ చేసుకొని సుషుమ్నా మార్గం ద్వారా వెళ్తామో, అక్కడే మన కర్మలన్నీ కూడా, తెచ్చుకున్న కర్మలు అక్కడే ఉంటాయి, అవే అక్కడే ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి ఆ బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేసుకుంటాం అనమాట. సో కారణ శరీరం మీద కూడా ఇది పని చేస్తుంది. అంటే మనకి జన్మ రాహిత్యానికి కారణమవుతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే చెప్తున్నారనమాట.
అయితే ఇదంతా ఒక సాధారణ శ్వాసతో ప్రారంభమవుతుంది. శ్వాసయే జీవశక్తి. జీవశక్తియే దేవుడు. శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా జీవశక్తిపై దృష్టి పెడుతున్నాడు. అదే రెండిటికి ఉన్న సంబంధం అన్నమాట. శ్వాస కదులుతోంది అంటే వెనకాల ప్రాణశక్తి కదులుతోంది. ప్రాణశక్తి కదిలితేనే మనకి శ్వాస క్రియ అనేది జరుగుతుంది. రెండు కూడా దే ఆర్ వెరీ ఇంటర్ట్వైన్. రెండు కలిసి ఉంటాయి. ఒకరు ఆహారం మరియు నీరు లేకుండా రోజుల తరబడి జీవించవచ్చు. కానీ శ్వాస లేకుండా గడిపే ఒక్క నిమిషం ఒక అనంతంలా ఉంటుంది. ఇప్పుడు ఊపిరి బిగబట్టుకొని ఉండాలి అంటే ఒక్క నిమిషం ఉండాలి అంటే ఉండలేం. అన్లెస్ కుంభకం ఇలాంటి కొన్ని ప్రక్రియల్లో చాలా ఆ, దాని మీద ఒక పట్టు సాధిస్తే తప్ప సామాన్య మానవులు మనం ఆకలి నిద్ర వీటినన్నిటికన్నా సాక్రిఫైస్ చేస్తాం కానీ శ్వాసని తీసుకోకుండా ఉండలేం. మీ శరీరానికి గాలి అవసరం అని అర్థం చేసుకోండి. మీ ఆత్మకు దేవుడు అవసరం. శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మీరు స్వయంచాలకంగా అంటే ఆటోమేటిక్గా దేవునిపై దృష్టి పెడుతున్నారు. ఇది నిజంగా సరళమైనది. అంతే కదా, ప్రాణశక్తే మన దైవం అంటే. సమస్తం సర్వం శక్తిమయం జగత్ అంతా ఉన్నది ప్రాణశక్తితోనే ఉన్నది. సమస్త విశ్వం నడుస్తున్నదే ఆ ప్రాణశక్తితో. అదే మనలోనూ ఉంది. ఆ ప్రాణశక్తి మీద మీరు ఎప్పుడైతే దృష్టి పెడుతున్నారో అంటే శ్వాస మీద దృష్టి పెడితే ఇండైరెక్ట్ గా ప్రాణశక్తి మీద దృష్టి పెడుతున్నారు. ప్రాణశక్తి మీద దృష్టి పెడుతున్నారు అంటే మీరు దేవుడితో అనుసంధానం అవుతున్నారు. అది ఆ లింక్ చెప్తున్నారు అనమాట బాబా మనకి. ఇది నిజంగా చాలా సింపుల్ టెక్నిక్ మీకు చెప్పింది అంటే రుద్ర అంటున్నాడు. అందుకే నేను పొగ తాగేవాణ్ణి బాబా, ఎప్పుడు శ్వాసపై దృష్టి పెట్టేవాణ్ణి. బాబా నవ్వారు, తలూపారు. ఈ రుద్ర ఏంటేంటో జోకులేస్తా ఉంటాడు. బాబా ఇంత సీరియస్ గా ఆ మెడిటేషన్ గురించి శ్వాస ప్రాణశక్తి అంటుంటే నేను సిగరెట్ తాగేది అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టడానికి అంటున్నాడు. అయితే బాబా మీరు కర్మని శుద్ధి చేసుకోవడానికి అత్యంత వేగవంతమైన మార్గం గురించి చెప్పబోతున్నారు. ఆ ఒకరు చెడు కర్మను తొలగించుకోవటం, ఒకరి సకారాత్మక కర్మను పెంచుకోవడం ఎట్లా చేయాలి అంటున్నాడు రుద్ర. ఇది ఎట్లా చేయాలి అనేది బాబా వివరిస్తారు. అది మనం 13వ ఎపిసోడ్లో తెలుసుకుందాము. మరి ఇప్పుడు చక్కగా మనం బాబా ఏదైతే ఇక్కడ ప్రక్రియ మనకి ఇచ్చారో అది మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేద్దాము. అందరూ చక్కగా మీరు మీ ఏ చైర్లో కావాలంటే చైర్లో కూర్చోండి, కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోండి. క్రిస్ క్రాస్ బాస్పట్ వేసుకొని స్థిర సుఖాసనం స్థిరంగా ఒక 10 నిమిషాలు కూర్చునేటట్టు మీకు ఎలా వీలుగా ఉంటే అలా కూర్చొని ఆ, ఈ మెడిటేషన్ ట్రై చేద్దాము. కొంచెం ఇందాక చెప్పాను కదా, ఒక గ్లాస్లో నీళ్లు పెట్టుకోమని. ఇప్పుడు మనం చెప్పినది విన్నది అంతా కూడా గ్లాస్లోకి ఎనర్జీ వెళ్తుంది. కొంచెం ఒక గుక్క నీళ్లు తాగండి, నోరు తడి చేసుకోండి. ఐ గివ్ యూ 20 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు ఆసీనులు కండి. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని మీకు కళ్ళద్దాలు ఉంటే గనక తీసివేయండి. ముందు 3 దీర్ఘ శ్వాసలు తీసుకుందాము. దీర్ఘంగా నాభి వరకు శ్వాసను తీసుకుందాము. లాంగ్ డీప్ బ్రెత్స్. 1 2 3. ఇప్పుడు మనలో జరుగుతున్న సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాము. శ్వాస నిదానంగా ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళుతోంది. ఆ స్పర్శను నేను
అనుభూతి చెందుతున్నాను. చల్లని గాలి లోపలికి వెళుతోంది. ఆ తీసుకున్న గాలి నా రెండు కనుబొమ్మల మధ్య మూడవ కన్ను స్థానంలోకి వెళ్ళడాన్ని నేను గమనిస్తున్నాను. బయటికి వచ్చేటప్పుడు నా గొంతు ద్వారా ముక్కులో నుండి వేడిగా గాలి బయటికి వెళ్ళడం గమనిస్తున్నాను. నిదానంగా నా శ్వాస లోతుగా నెమ్మదిగా మారుతోంది. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా ఉన్నాయి. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నా మనస్సు ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. నా గొంతు నుండి కూడా శ్వాసిస్తున్నట్లు నేను గమనిస్తున్నాను. ఇప్పుడు శ్వాస దీర్ఘంగా నా నాభి వరకు ప్రవేశిస్తోంది. నా శ్వాస ఎంతో లోతుగా అవుతోంది. ఈ శ్వాస నా ఊపిరితిత్తులను, పక్కటెముకలను, వీపును, మొత్తం శరీరమంతటా వ్యాపిస్తోంది. శరీరమంతటా సంచరించిన నా శ్వాస నిదానంగా ప్రశాంతంగా బయటకు వెళుతోంది. నా దృష్టి అంతా కేవలం నా శ్వాస మీదే ఉంది. నా శ్వాసనే నేను గమనిస్తున్నాను. నేను తీసుకునే ఈ శ్వాస, ఈ గాలి శక్తివంతమైన ప్రాణశక్తిగా మారటం నేను గమనిస్తున్నాను. నాలోని కణాలన్నింటినీ ఈ ప్రాణశక్తి పునరుజ్జీవింపచేస్తోంది.
నా దేహమంతా ప్రాణశక్తితో నిండిపోయింది. నా గుదస్థానంలో మూలాధార చక్రము నుండి మెల్లగా కుండలిని శక్తి ఊర్ధత్వంతో సుషుమ్నా మార్గం ద్వారా పైకి కదులుతోంది. మూలాధార నుండి మొదలైన కుండలిని శక్తి స్వాధిష్టాన నాభి దగ్గర మణిపుర హృదయస్థానం దగ్గర అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రం రెండు కనుబొమ్మల మధ్యన పిలక ప్రదేశము బిందు ఇంకా సహస్రార చక్రాల వైపు మధ్యలో ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి ఆ విశ్వశ్వాసతో సామరస్యం చెందుతోంది. ఇక నేను అన్నది లేదు. ఉన్నదంతా శ్వాసే. పూర్తిగా పరమాత్మలో లయమైపోయాను. బ్రహ్మానంద స్థితిని అనుభూతి చెందుతున్నాను. శివ శివశక్తి ఐక్య రూపిణి ఆ పరబ్రహ్మిణి ఒడిలో ఎంతో ఆనందంతో బ్రహ్మానందంతో ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. ఇదే నా సహజ స్థితి అని అనుభూతి చెందుతున్నాను. ఈ స్థితిలో ఇలాగే ఉండాలనిపిస్తోంది. ఇంత సరళమైన ధ్యాన ప్రక్రియను అందించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు ప్రణమిల్లుతూ దీనిని పుస్తక రూపంలో అందించిన రుజ్వే బరూచా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిదానంగా కాలి వేళ్లను చేతి వేళ్లను కదుపుతూ రెండు చేతులు రుద్దుకొని కళ్ళ మీద పెట్టుకొని
నిదానంగా ధ్యాన స్థితిలో నుండి బయటకు వచ్చేద్దాము. మీకు ఉండాలనిపిస్తే ఆ ధ్యాన స్థితిలో అలాగే ఉండిపోండి. మళ్ళీ వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాము. నమస్తే.